స్వర్గీయ సురవరపు రామారావు గారికి, వంగవీటి మోహన్ రంగా గారికి చాలా మంచి అనుబంధం ఉంది. అప్పట్లో ఆయన రాజమండ్రికి వచ్చి మీటింగ్లు కానీ ఉండటం కానీ ఇంట్లోనే ఉండేవారు. అలాగే జక్కంపూడి రామ్మోహన్ గారు, వీళ్ళ ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉండేవి. వీళ్ళందరూ కలిపి డాడీకి చాలా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. ఆయన చనిపోవడం చాలా బాధగా ఉంది. ఆయన పెద్ద కర్మకు వచ్చాను, వాళ్ళ ఫ్యామిలీని కలిశాను, చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నాన్నగారు ఇటు మీటింగ్స్కి వచ్చేటప్పుడు జక్కంపూడి రామ్మోహన్ గారును రామారావు గారు కలిపి మీటింగ్స్ అరేంజ్ చేసేవారండి. అలాగే వచ్చినప్పుడు ఇంట్లో ఉంటాం కానీ ఏదన్నా అలాంటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు. అది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ స్పెసిఫిక్గా కొంచెం ఆ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయటం, రామారావు గారు బ్యానర్స్ ఆర్గనైజ్ చేయటం అలాగా చేసేవారు. ఏంటండి రంగా గారికి వాళ్ళ ఫ్యామిలీకి ఉండేది. నాకు ఇప్పుడే నేను కలవటం ఫ్యామిలీని. అది రైట్. శ్రీ సురవరపు రామారావు గారు తన 90వ సంవత్సరంలో గత 17వ తారీఖున మరణించడం జరిగింది. వారి మరణం క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్కి ఎంతో బాధాకరం, తీరని లోటు. కానీ వారు మాకు చూపించినటువంటి బాట ఏదైతే ఉందో దానిలో మేమందరం కూడా కొనసాగడానికి కృతనిశ్చయంతో ముందుకు సాగుతాం. వారు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించి మరి మన మధ్య నుంచి నిష్క్రమించడం జరిగింది. వారు వ్యాపార రంగంలో మా అందరికీ కూడా మార్గదర్శకులు. ఎందుకంటే ఎంత ఎదిగిన మనిషి ఒదిగి ఉండాలి అన్న ఒక ప్రిన్సిపల్ ఆయన ఆచరించి మా అందరికీ కూడా చూపించారు. అలాగే విలువలతో కూడినటువంటి వ్యాపారాన్ని కూడా నిర్వహించారు ఆయన. అంతేకాకుండా ఈ సమాజం నుంచి సంపాదించుకున్న తర్వాత మనం ఈ సమాజానికి ముఖ్యంగా ఏ ఫీల్డ్లో అయితే మనం రాణించామో సంపాదించుకున్నామో ఆ ఫీల్డ్కి కూడా మనం జస్టిస్ చేయాలి అన్న ఆలోచనతో మా క్రెడై రాజమహేంద్రవరం భవనానికి 350 గజాలు ఆయన సొంత స్థలాన్ని మాకు మరి డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆయన రాజమహేంద్రవరంలో అనేక గుళ్ళ నిర్మాణంలో పాల్గొనడం, వాటిని నిరంతరం ధూపదీప నైవేద్యాలతోటి విరాజిల్లే విధంగా మెయింటైన్ చేయడం అనేది వారికే చెల్లింది. అలాగే ఆయన 80 సంవత్సరాల వయసులో కూడా తనకంటే చాలా చిన్న వయస్కులైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం, ప్రేమగా మాట్లాడడం, సింపుల్గా లైఫ్ లీడ్ చేయడం, సాదాగా జీవితం గడిపినటువంటి వ్యక్తి, పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం మన సొసైటీకి ఆయన అందించడం జరిగింది. వారి మృతి తీరని లోటు. కానీ సదా వారి యొక్క చూపిన బాటలో మేమందరం కూడా ముఖ్యంగా క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ తరఫున ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. నేను నరసింహారావు, రాజమండ్రి క్రెడై ట్రెజరర్ మాట్లాడుతున్నాను. రామారావు అంకుల్తో నాకు 1990 నుంచి పరిచయాలు ఉన్నాయి. రామారావు గారు నెగర్వి అలాగే చాలా సౌమ్యురు. అంత పెద్ద ఆయన కూడా చిన్నవాళ్ళని కూడా చాలా మర్యాదగా పలకరించేవారు. ఆయన అడుగుజాడల్లో ఎంతోమంది బిల్డర్లుగా ఎదగడం మా అందరికీ అభినందన. అలాగే వారి స్ఫూర్తిని చాటుకుంటూ నగర క్రెడై బిల్డింగ్ కోసం స్థలాన్ని ఇవ్వడం నిజంగా మొట్టమొదటిసారి అందరూ కూడా చాలా హర్షించారు. ఒక చోట చేర్చే ఐక్యత చాటేలాగా మాకు అవకాశం ఇచ్చారు. ఆయన ఉన్న కాలంలో ఎలాగా ఉన్నారో వెళ్ళడం కూడా అలాగే అందరినీ మళ్ళీ ఒక చోటకి చేర్చారని చెప్పి చాలా సంతోషంగా ఆయన అడుగుజాడలో మేము నడుస్తాము. అలాగే ఇంకా ముఖ్యమైన విషయం, ఆయనతో నాకు అదనపు అనుబంధం సాయిబాబా గుడి దగ్గర చాలా పరిచయం ఉంది. వారు ఆ కార్యక్రమాలు వార్షికోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపిస్తూ మాకు అందులో పాల్గొనే అవకాశాలు ఇచ్చేవారు. మేము సాయి భజన సత్సంగ కార్యక్రమాలు జరిపిస్తూ వారే సాయిబాబా గారా అన్నంత ఒక ఇన్స్పిరేషన్ మాకు నింపారు. వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతి కలగాలని, అలాగే రామారావు కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ధన్యవాదాలు.
మా సూరాల శ్రీనివాస్ గారు నేను కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులం. వారి నాన్నగారు రామారావు అంటే మా క్రెడాయికి తండ్రిలా సమానం. ఆయన మా క్రెడాయి బిల్డింగ్ కూడా ఆయన సైట్ ఇచ్చి 350 గజాల సైట్ ఇచ్చి క్రెడాయి బిల్డింగ్ సహకరించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జన్మించింది 36 సంవత్సరంలోని జూలై 15. అలాగే ఆయన చనిపోయింది కూడా 26 జూలై 15. 90 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆయన ఆయురారోగ్యంతో జీవించి మరి ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయనకి నాకు సుమారు 40 సంవత్సరాల పరిచయం. ఆ జెండాలు వేయించాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అలా జెండాలు వేస్తూ ఆయన 1990లో ఆయన బిల్డర్గా ప్రవేశం చేసి సుమారు 36 సంవత్సరాలు బిల్డర్ అసోసియేషన్లో మొట్టమొదటి బిల్డరు రాజమండ్రిలో సూరపు రామారావు గారు ఆధ్వర్యంలోనే అపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. అంచెలంచెలుగా ఆయన అనేక రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి రామారావు గారికి నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. పెద్దలు సూరపు రామారావు ఆకస్మికంగా మరణించడం మా అందరికీ బాధాకరం. రాజమండ్రిలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డర్స్కి ఒక ఆదర్శమైనటువంటి నాయకుడు. ఆయన సొంత స్థలాన్ని కోట్ల రూపాయలు వెచ్చించే స్థలాన్ని క్రెడాయి భవనానికి కూడా ఉచితంగా ఇవ్వడం ఆయన దాన గుణానికి నిదర్శనం. ఖచ్చితంగా వారి కుటుంబం పట్ల మా అందరికీ కూడా స్నేహం ఉంది, సానుభూతి ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. సూరపు రామారావు గారు మా అందరికీ పెద్దలు, ఆల్మోస్ట్ తండ్రితో సమానం. ఎందుకంటే సూరపు రాజ్యలక్ష్మి గారు మాతో పాటు మున్సిపల్ కార్పొరేటర్గా మాతో చేసినటువంటి ఆవిడ. ఇద్దరు కలిసి రావడం, మా అందరిని కూడా పిల్లల్లా చక్కగా చూస్తూ మంచి చెడు అన్నీ కూడా సూచనలు ఇవ్వడం అది జరిగేది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మొఖం, గుప్తదాత, భక్తుడు, మహాభక్తుడు. అలాగే మా దీపోత్సవాలుగా వాటికి కూడా సాల్వాలు పంపడం అన్నీ చేస్తూ ఉండేటువంటి వ్యక్తి. తర్వాత సొసైటీలో మంచి పేరుండి నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా అందరి గుండెల్లోనూ చిరకాలం ఉంటాడు ఆయన. రామారావు గారు అంటే ఆయన పోయినప్పుడు నేను యాక్చువల్గా ఊళ్ళో లేను. ఆలపేసడం నాకు మెసేజ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చాలా సౌజన్యశీలి. ఎప్పుడు ఇటు ఫంక్షన్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా బాగా మాట్లాడేవాడు ఆయన. ఆయన లేని లోటు అలా వాళ్ళ ఫ్యామిలీకే కాకుండా అందరికీ కూడా లోటు అని చెప్పి భావిస్తాను. సూరవారు రామారావు గారు వారు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నటువంటి స్థితికి చేరినటువంటి మహానుభావుడు. కానీ ఏనాడు కూడా ఇప్పుడు కూడా చిన్న పెద్ద అనేది ఇది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతోటి పలకరిస్తూ వారు చూపించినటువంటి ప్రేమని మా జీవితంలో మేము మర్చిపోలేము. అదేవిధంగా కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ దానవపేటలో చిన్న విగ్రహాన్ని వారే స్థాపించారు. అదేవిధంగా ఇక్కడ షిరిడి సాయిబాబా శ్యామలనగర్లో కార్యక్రమాన్ని వారి యొక్క రాజస్థాన్ నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి స్వయంగా వారే ప్రతిష్ఠించి అనేక కార్యక్రమాలు చేస్తూ అందరినీ కూడా ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకి తీసుకెళ్తున్నటువంటి మహానుభావుడు శ్రీ రామారావు గారు. కానీ వారు మన ముందు ఈ రోజున వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వారి కుమారులు వారు కోరికల్ని నెరవేర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి యొక్క ఆశయ సాధనకు వారు త్వరపడాలని, అదేవిధంగా వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ షిరిడి సాయిబాబా వారి దివ్య ఆశీస్సులు వారందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తొలితరం అపార్ట్మెంట్ నిర్మాణ సారథిగా కీర్తిశేషులు శ్రీ రామారావు గారు పేరుగాంచారు. వారు ఎంతో ఆధ్యాత్మికంగా కానీ విద్యను ప్రోత్సహించడం కానీ ఎప్పుడూ ముందుండేవారు. ఆయనతో మాకు బంధుత్వం కలవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలందరినీ కూడా ఉన్నత విద్యకి చేయించి అందరినీ కూడా మంచి స్థితిలో సెటిల్ చేసినటువంటి రామారావు గారు నిష్క్రమించడం వ్యక్తిగతంగా మా కుటుంబానికి చాలా లోటు. ఆయన ఆశయాల్లో మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాం.